హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ విత్ మీ ఎస్పీఆర్. తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ, తెలంగాణ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది మనం అందిస్తున్నామండి కార్తికేయ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి. మీకోసం ప్రత్యేకమైన కోర్సెస్, క్వాలిటేటివ్ లెర్నింగ్, ఇంకా అద్భుతమైన కంటెంట్స్ అంతా కూడా మీకోసం అందిస్తూ వస్తున్నాం. అది మాత్రమే కాకుండా మీకోసం ప్రత్యేకంగా ఏపీఎస్సి గ్రూప్ 2లో ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ ఉంది. మీకు ఒక పోస్టింగ్స్ అనేది పెంచనున్నారు. సో నోటిఫికేషన్స్ అనేది అద్భుతంగా రానున్నాయి. సో దానికోసం మీకైనా ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కానీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. డైలీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అలాగే మీకు బెస్ట్ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్, క్వాలిటేటివ్ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా మనం అద్భుతంగా ఇస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా మీకోసం ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం కూడా ప్రత్యేకమైన ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్ రన్ చేస్తున్నామండి. సో మీరు కూడా ఈ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ క్యాన్ జాయిన్. రీసెంట్గానే మనం 8 years యానివర్సరీ గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. 8 సంవత్సరాల నుంచి అద్భుతమైన క్వాలిటీని స్టూడెంట్స్ కోసం అందిస్తూ మనం ఏంటంటే నడిపిస్తున్న ఏకైక అకాడమీ మన యొక్క కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ ఏంటంటే యూపీఎస్సి 2024 కోసం కూడా ఏంటంటే ప్రత్యేకమైన బ్యాచెస్ అనేది ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో, అలాగే ఓవరాల్గా పాన్ ఇండియా ఫ్యాకల్టీ ద్వారా క్వాలిటేటివ్గా మెంటర్షిప్ ద్వారా పాటు బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెర్నింగ్ వరకు అన్నీ కూడా అద్భుతంగా అందిస్తున్నాం. మీరు కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నారంటే మీకోసం సరైన కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చున్నాము. వాటి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్స్ అనేది మీరు పొందొచ్చు అన్నమాట. అలాగే మీరు ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే పిఎస్ఐఆర్ ఆప్షన్లు వచ్చేసి మన డైరెక్టర్ రాజ్ సార్ గారు ప్రత్యేకంగా అనేది తీసుకుంటున్నారు. 300+ మార్క్స్ తెచ్చుకోవడం ఎలాగా, అలాగే సిలబస్ 3 monthsలో కంప్లీషన్ ఎలాగా, డైలీ క్లాసెస్, ఆన్సర్ రైటింగ్, ఇండివిజువల్ మెంటర్షిప్, ఇలా అద్భుతమైన క్వాలిటీ అంతా కూడా అందిస్తున్నారు. ఇది మాత్రమే కాదండి, మీకోసం చూడండి తెలుగు లిటరేచర్ ఆప్షన్ కూడా మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. అది కూడా మీరు కావాలి అనుకున్నారంటే తప్పకుండా మీరు మిస్ కాకుండా జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఇవి మన యొక్క కోర్సెస్ యొక్క సింపుల్ అప్డేట్. ఈరోజు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతామండి. సాటర్డే, సండే కాబట్టి, దసరా డేస్ కాబట్టి అందరూ కూడా పండగల్లో హ్యాపీగా ఉంటుంటారు. బట్ స్టిల్ మీరు ఎంతదా హిందూ పేపర్ ఇవన్నీ చదవలేని సమయాలు ఉంటుండొచ్చు. కానీ అందరికీ ఇదేనండి నేను చెప్తున్న ఒక ముఖ్యమైన విషయం, మీకు మ్యాక్సిమం హిందూ న్యూస్ పేపర్ కవర్ చేసిన ఏకైక అకాడమీ ఆల్ ఓవర్ ఇండియాలో మన యొక్క కార్తికేయస్ అకాడమీ అండి. నేను మీ ఎస్పీఆర్ సార్ ఖచ్చితంగా హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీని తూచా తప్పకుండా మీకు ఇస్తూ వస్తున్నాం. కాకపోతే మీరు చేయాల్సిందంతా ఏంటి? కీప్ ఫాలోయింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ రండి, ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ రండి. మనకి ఒక మీనియల్ నెంబర్ ఆఫ్ వ్యూసే వస్తుందండి, కానీ మీకోసం ఎంతో ఎఫర్ట్ వేసి చెప్తున్నాం కాబట్టి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ మీకు ముందుకు కొనసాగాలంటే గుడ్ వ్యూవర్షిప్ ఉంటేనే మనం చేయగలమండి. అందువల్ల ఏంటంటే కైండ్లీ కీప్ సపోర్టింగ్. అలాగే మీకు వీడియో నచ్చిందంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కమెంట్ చేస్తుండండి. ఎందుకంటే ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నామంటే అది మీకోసమేనండి. ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా మీ యొక్క మాటల ద్వారానే మనకు తెలుస్తుంది. కొన్ని సమయాల్లో మనకి క్లాసెస్ తీయడానికి వీలు లేకపోయినా కానీ నెక్స్ట్ డే కానీ మీకు అయిన కంటెంట్ అయితే నేను ఖచ్చితంగా మీకు అందిస్తూ వస్తున్నాను. అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్ సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము కూడా చూస్తున్నామండి. కైండ్లీ స్టూడెంట్స్ కీప్ సపోర్టింగ్, కీప్ వర్కింగ్. లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, గ్రాఫైట్ ఎక్స్పోర్ట్ని చైనా వాళ్ళు తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గ్రాఫైట్ అంటే ఏంటి, గ్రాఫైట్ యొక్క ముఖ్యత్వం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, చైనా అనేది ఏంటంటే చాలా వరకు ఎక్స్పోర్ట్స్ పట్ల రెస్ట్రిక్షన్స్ అనేది విధిస్తున్నారు ఫర్ ద గ్రాఫైట్. అలాగే వరల్డ్లో టాప్ గ్రాఫైట్ ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉన్నారంటే చైనా. ముఖ్యంగా అంటే ప్రపంచంలో ఉంటున్న 90% గ్రాఫైట్ అనేది మన ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్లో యానోడ్స్గా అనేది ఉపయోగిస్తున్నారు అనమాట. ఎలక్ట్రిక్ ఈవీ బ్యాటరీస్లో యానోడ్స్గా వాడుతున్నారు. అంటే ఏంటి, దాని యొక్క ముఖ్యమైన ఉపయోగం అనేది రానున్న కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఈ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేది చక్కగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క గ్రాఫైట్ యొక్క ఎక్స్పోర్ట్స్ని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ యొక్క రెస్ట్రిక్షన్ అనేది ఎలాంటి ప్రభావం పడుతుంది, అసలు గ్రాఫైట్ అంటే ఏంటి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేది మనం సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. వీటి యొక్క ప్రభావం పట్ల మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అన్నిటికీ కూడా గ్రాఫైట్ అతి ముఖ్యమైనది. కాబట్టి వీటి యొక్క ఎక్స్పోర్ట్ని ఆపుతున్నారంటేనే ఇది చాలా పెద్ద ప్రభావం అనేది కలిగిస్తుంది మనకి ఈ యొక్క ప్రెసెంట్ డే వరల్డ్లో. ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీలోకి మారాలనుకుంటున్నారు, క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయాలనుకుంటున్నారు. మనం అలాగే ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్ మాడ్యులేషన్స్కి మనం మారుతున్నాం. కాబట్టి అలాంటి సమయాలు ఇలాంటి నిర్ణయాలు అనేది ఎన్నో దేశాల మీద అతిపెద్ద ప్రభావం అనేది చూపిస్తుంది. ఇక్కడ మన కంటెంట్లోకి వచ్చామంటే గ్రాఫైట్ అనేది చాలా వరకు ఒపాక్యూ అంటే ఏంటి, లైట్ని తను
పాస్ చేయదు అనమాట. అలాగే కార్బన్ పాలిమార్ఫ్స్, అది కార్బన్ కాంపోనెంట్తో ఫామ్ అయింది, నాన్ మెటాలిక్ అనమాట. ఇది మెటాలిక్ కాదు అనేది మర్చిపోకండి. తర్వాత ఇది చాలా వరకు బ్లాకిష్ సిల్వర్ కలర్లో ఉంటుంది. సో అలాగే తీసుకున్నాం అనుకో మెటల్ లాగే ఉంటుంది, కానీ మెటాలిక్ కానే కాదు. సో ఇది కొలోకియల్లీ నోన్ యాజ్ బ్లాక్ లెడ్. సో దీన్ని ఎలా అంటాం? ప్లంబాగో అంటారు, లేదంటే బ్లాక్ లెడ్ అని కూడా అంటారు. ఎందుకంటే లెడ్కి సమానంగా అదే విధంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇది చాలా వరకు అంటే కార్బనేషియస్ సెడిమెంటరీ వల్ల, మెటమార్ఫిజం అంటే ఏంటి, ఎక్కువ హీటు టెంపరేచర్ లోనవ్వడం వల్ల ఈ కార్బన్ కాంపోనెంట్స్తో ఫామ్ అయిందే ఈ గ్రాఫైట్ అనమాట. చాలా వరకు ఏంటంటే క్రిస్టలైన్ కార్బన్గా అనేది మనకి లభిస్తూ ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మినిమల్ ప్రెషర్, సో ఇది తక్కువ ప్రెషర్లోనే ఏంటంటే ఇట్ క్యాన్ చేంజ్ అనమాట. తర్వాత ఏంటంటే లో స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది. సో అంటే ఒకదాని మీద వీటి మధ్యలో ఏంటంటే ప్రెషర్ అనేది చాలా 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 తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇది చాలా వరకు హీట్ రెసిస్టెంట్, అంటే అంత ఈజీగా దీని ద్వారా హీట్ అనేది ప్రవహించదన్నమాట. సో ఇంకా తీసుకున్నామంటే ఇది చాలా వరకు ఇనర్ట్ నేచర్, అంటే దేంతో కూడా రియాక్ట్ కాదనేది అనమాట. అలాగే మెటలర్జికల్ గాను మ్యానుఫ్యాక్చరింగ్ గాను ఎన్నో ఉపయోగాలు అనేది దీంట్లో ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత దీని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, కార్బన్ ఆటమ్స్ అనేది 6 రింగ్ ఫార్మేషన్లో అనేది ఉంటుంది, ఒకదానికొకటి బాండ్ అయ్యి హెక్సాగోనల్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో వీటి యొక్క బాండింగ్ అనేది లేయర్ ఆర్ స్ట్రాంగ్, చాలా వరకు దీని యొక్క లేయరింగ్ బాండింగ్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఇంటీరియర్ బాండ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలాగే ఒక లేయర్కి ఇంకో లేయర్కి ఉంటుంది స్ట్రక్చర్ అనేది వీక్గా ఉంటుంది, అంటే దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు, కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీనికి ఉపయోగాలు తీసుకున్నాం అంటే మనం పెన్సిల్ రాస్తున్నాం చూసారా, ఆ పెన్సిల్లో నల్లటి మెటీరియల్ చూసారా, వాటిలో మనం ఉపయోగించేది ఈ గ్రాఫైట్ అండి. ఈజ్ అ కోర్ మెటీరియల్ యూస్డ్ ఇన్ పెన్సిల్స్ ఫర్ రైటింగ్ అండ్ డ్రాయింగ్. మెయిన్గా పెన్సిల్ రాయడానికి వాటిలో కోర్ మెటీరియల్గా దీన్ని ఉపయోగిస్తుంటాం. తర్వాత ఏంటంటే దీనికి లో ఫ్రిక్షన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డ్రై లూబ్రికెంట్స్గా కూడా వాడుతుండేవాళ్ళు. క్రూషియల్ చూడండి, క్రూసిబుల్స్ అంటే చాలా వరకు రిఫ్రాక్టరీ క్రూసిబుల్స్ మెటలర్జీలో, మెటల్ మేకింగ్లో వాటిలో ఉపయోగిస్తుంటారు. తర్వాత ఇంకా తీసుకున్నామంటే చూడండి, ఎంప్లాయ్మెంట్ ఫేసింగ్ మెటీరియల్స్ టు మోల్డ్ ద మెటల్స్ని మార్చడానికి, డిఫరెంట్ షేప్స్లో మోల్డ్ చేయడానికి వాటికి ఉపయోగిస్తుంటారు. పాలిషింగ్కి ఉపయోగిస్తారు, ల్యాంప్స్లో ఉపయోగిస్తూ ఉంటారు, బ్యాటరీస్లో ఉపయోగిస్తుంటారు, ఎలక్ట్రిక్ మోటార్స్లో ఉపయోగిస్తారు, న్యూక్లియర్ రియాక్టర్స్లోను కోర్ దగ్గర కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. మొత్తానికి గ్రాఫైట్ యొక్క ఉపయోగం అనేది ఎంతో ఇంపార్టెంట్. అలాగే గ్రాఫైట్ ఎక్కువగా చైనాలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో ఎక్కువగా లభిస్తుంది. తర్వాత ఏంటంటే ఇండియాలో హై క్వాలిటీ గ్రాఫైట్ డిపాజిట్స్ కూడా లభిస్తున్నాయి. తర్వాత బ్రెజిల్లో మనం అనుకున్నటువంటి ఒక మీనియల్ క్వాలిటీ ఆఫ్ గ్రాఫైట్ అనేది లభిస్తుంది. తర్వాత నార్త్ కొరియా, తర్వాత కెనడాలో కూడా ఏంటంటే ఈ యొక్క గ్రాఫైట్ అనేది అవైలబుల్ ఉంది. కానీ అన్నిటికన్నా చైనా అనేది టాప్లో ఉందనేది మీరు మర్చిపోకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రీసెంట్గా గగన్యాన్ మిషన్ ఇస్రో అనేది చాలా సక్సెస్ఫుల్గా అనేది ఫ్లైట్ టెస్ట్ అనేది చేశారు. సో ఏం చేశారు అంటే గగన్యాన్ యొక్క క్రూ మోడల్ అండి, అంటే ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంతరిక్షానికి తీసుకెళ్లే మోడల్ ఇదండి. సో దాన్ని టెస్ట్ ఫ్లైట్ చేశారు సక్సెస్ఫుల్గా, గాల్లోకి ఎగిరి ల్యాండ్ అవుతుందా లేదా, ల్యాండ్ అయిన తర్వాత మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా అంటే టెస్ట్ చేశారనమాట. సో టెస్ట్ వెహికల్ అనేది లో కాస్ట్ లిక్విడ్ ప్రొపలెంట్ సింగిల్ స్టేజ్ రాకెట్ హ్యాస్ బీన్ డెవలప్డ్, అంటే ఏంటంటే దానికోసం ఏంటంటే తక్కువ కాస్ట్లో అయ్యే సింగిల్ స్టేజ్ రాకెట్ అనేది వాళ్ళు తీసుకున్నారు. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళు దీన్ని టెస్ట్ అనేది చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే డెమాన్స్ట్రేషన్ టెస్ట్ కాబట్టి నెక్స్ట్ లాంచ్ అయిపోయే లాంచ్కి ఇది ఎంత మాత్రం సక్సెస్ అవుతుంది అనే దాన్ని ఇక్కడ టెస్ట్ చేయడం అనమాట. సో ఇదండి. సో ఇక్కడ దాన్ని గగన్యాన్లో చాలా సక్సెస్ఫుల్గా అనేది సాధించారు మన ఇండియన్ ఇస్రో సైంటిస్ట్ అనమాట. దాన్ని టెస్ట్ ఫ్లైట్ అబార్ట్ మిషన్ అంటారు, TVD-1 మిషన్ అని అంటారు. గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా ఇది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందనేసి మన భూమి నుంచి కూడా 400 కిలోమీటర్ ఎత్తుకు దీన్ని ఎగిరించి, సో అక్కడి నుంచి కూడా ల్యాండ్ అయ్యి అది ఎంత మాత్రం సక్సెస్ఫుల్గా భూమి మీదకి ల్యాండ్ అవుతుందనే టెస్ట్ అనేది చేశారు. ఇస్రో 2007లో వచ్చేసి ఈ యొక్క ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కోసం ఏంటంటే ఒక ఇనిషియేటివ్గా స్టార్ట్ చేస్తూ వచ్చారు. సో ఇక్కడ మనము ఫస్ట్ టైం వచ్చేసి ఒక క్రూడ్ మిషన్, అంటే వ్యక్తులను లో ఎర్త్ ఆర్బిట్లోకి మనము పంపిస్తున్నాం, అంతరిక్షానికి పంపిస్తున్నాం. అది కూడా ఏ వెహికల్ ద్వారా పంపిస్తున్నాం అంటే GSLV Mark 3, దాన్నే ఏమిటంటే లాంచ్ వెహికల్ LVM Mark 3 అని కూడా అంటారు. రెండు ఒకటే, GSLV Mark 3 అన్న, LVM Mark 3 అన్నా కానీ, LVM 3 అన్నా కానీ ఒకటేనండి. ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది, ఒకటి సాలిడ్, ఇంకోటి లిక్విడ్, ఇంకోటి క్రయోజెనిక్ స్టేజ్ అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇందులో చూడండి హ్యూమన్ రేటెడ్ LVMs, HLVMs అని అంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్ ఫ్లైట్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ పేరుతో అనేది ఉపయోగిస్తున్నారు. సో అలాగే ఇంతకుముందు హ్యూమన్స్ని అంతరిక్షానికి పంపించిన కంట్రీస్ ఏమంటే US, రష్యా అండ్ చైనా. ఇప్పుడు మన ఇండియా కూడా దీన్ని సక్సెస్ఫుల్ చేసిందంటే ఇట్ విల్ బీ ఎంటర్ ఇంటూ ద ఎలైట్ లిస్ట్ అనమాట.
అలాగే ఈ మిషన్కి వచ్చేసి మన యొక్క సో కాల్డ్ ఇస్రో వచ్చేసి అన్ని సన్నాహాలు రెడీ చేసి పెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ అనేది ఖచ్చితంగా అనేది ఈ మిషన్ని సక్సెస్ చేయాలనుకున్నారు. సో దానికైన ప్రయత్నాలన్నీ కూడా సిద్ధమైపోయాయి అన్నమాట. సో అలాగే దీని యొక్క టీవీ-D1 టెస్ట్ విషయానికి వచ్చారంటే స్టార్టింగ్లో కొన్ని గ్లిచెస్ వచ్చి చాలామంది భయపడ్డారు, ఎక్కడ ఇది సక్సెస్ అవ్వదో అనేసి. తర్వాత ఏంటంటే సేఫ్గా అనేది ఎగిరి మనకి సో కాల్డ్ మన యొక్క బే ఆఫ్ బెంగాల్లో రీచ్ అయిందనమాట. సో అలాగే ఇక్కడ టీవీ-D1 స్పెసిఫైలీ డిజైన్ ద టెస్టింగ్ సిస్టమ్ ఫీచరింగ్ మోడిఫైడ్ వికాస్ ఇంజిన్. దేని ద్వారా ఇక్కడ మోడిఫైడ్ వికాస్ ఇంజిన్ అనేది వాళ్ళు ఉపయోగించుకొని దీన్ని టెస్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ ఫేజ్లో ఈ టెస్ట్ ఫ్లైట్లో నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయబోతున్నారంటే హ్యూమనాయిడ్ ఆస్ట్రోనాట్ అంటే మనిషి రూపంలో ఉంటున్న ఒక రోబోట్ అనమాట, హ్యూమనాయిడ్ ఆస్ట్రోనాట్. దానికి పేరు వ్యోమిత్ర. సో వ్యోమిత్ర అనేది సో దీన్ని కూడా వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేయనున్నారనమాట. సో ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యోమిత్ర అనేది ఏంటో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇతర ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను చాలా క్రూషియల్, చక్కగా తెలుసుకోండి. సో ఇదండి ఈ ఆర్టికల్, మనం చాలా అద్భుతంగా నేర్చుకున్నాము. నెక్స్ట్ ఆర్టికల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎరాడికేట్ మాన్యువల్ స్కావెంజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి మీకు ఇప్పటికీ తెలుసు. డ్రైనేజ్ పనులకి ఎవరు దిగుతారంటే మనుషులు దిగుతారు. కానీ డ్రైనేజ్ అనేది ఏంటంటే సో యాక్చువల్గా ఏంటంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇలా చాలా వాటికి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒక టాయిలెట్ పైన బాత్రూమ్ వాటిని క్లీన్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనుషుల్ని ఉపయోగించకూడదు, దానికంటూ మెషినరీ ఉపయోగించాలి సిటీస్లో, అర్బన్ అన్నింటిలో కూడా. సో దీనికోసం ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా వరకు క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా తీసుకొస్తుందనేసి ఈ యొక్క మాన్యువల్ స్కావెంజింగ్ ఏదైతే ఉంటుందో అందులో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే హ్యూమన్స్ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎక్విప్మెంట్ సపోర్ట్ కావాలనే దానికోసం ప్రాహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేటింగ్ యాక్ట్. అంటే మాన్యువల్ స్కావెంజర్స్ని మనం ఎంప్లాయ్ చేయకూడదు అనే దానికోసమే 2013లోనే యాక్ట్ అనేది వచ్చిందండి. చాలా వరకు శానిటరీ లాట్రిన్స్, సో ఈ అన్శానిటరీ లెట్రిన్స్ అంటే అనే టాయిలెట్స్ ఏవైతే ఉంటాయి కదా, సో వాటిట్లో ఏంటంటే హ్యూమన్స్ని ఇన్వాల్వ్ అవ్వడం ఖచ్చితంగా మరి. అందుకని ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ అని ఏదైనా ఫిల్ అయిపోయిందంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మెషిన్స్ వస్తాయి. ఒకప్పుడు అవన్నీ కూడా మనుషులు చేసేవాళ్ళండి. సో అలాంటివన్నీ కూడా తప్పు, అవి చేయకూడదు అనే దానికోసం ఏంటి మాన్యువల్ స్కావెంజర్స్ని ప్రాహిబిట్ చేస్తూ ఒక యాక్ట్ తెచ్చి అప్పటి నుంచి కూడా మెషినరీ వాడారు. అందుకే ఇప్పుడు మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఫిల్ అయిపోయిందంటే ఈ నెంబర్ కాల్ చేయని అక్కడక్కడ రాసుంటారు, సెప్టిక్ ట్యాంక్స్ వస్తాయి, క్లీన్ చేసి వెళ్ళిపోతాయి. అక్కడ మనుషులు తీరు ఒక మెషిన్ ఉపయోగిస్తారు అనమాట. సో అంటే మాన్యువల్ స్కావెంజింగ్స్కి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది ప్రాహిబిట్ చేయాలి, మనుషుల్ని ఇన్వాల్వ్ చేయడం ప్రాహిబిట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే సీవర్ ట్యాంక్స్, సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనిషి దిగి అలో చేయకూడదు. ఎందుకంటే చాలామంది ఈ కారణంగా చనిపోతున్నారు. అలా చనిపోయే వాళ్ళందరూ కూడా తక్కువ కులస్తులే. సో ఇది ఇక్కడ వస్తున్న వాస్తవం అన్నమాట. సో అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మాన్యువల్ స్కావింగ్ అనేది ఖచ్చితంగా మనం రిమూవ్ చేయాలి. అలాగే దాన్ని ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి అనేది చెప్తున్నారు. సో అలాగే అంటే ఇలాంటి వాళ్ళని ఎనీ పర్సన్ కానీ ఎవరైనా కానీ ఏజెన్సీ ఇలా ఎవరైనా కానీ ఇన్వాల్వ్ చేశారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తగినటువంటి పెనాల్టీ వేస్తుందన్నమాట. చూడండి, చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు. సుమారుగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంది, లేదంటే ₹1,00,000 దాకా జరిమానా వేసే అవకాశం ఉంది, లేదంటే 2 కూడా వేసే అవకాశం అనేది ఉందన్నమాట. సో మొత్తానికి రీహాబిలిటేషన్, సో శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇతర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వెతికిస్తూ వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలనేది చెప్తున్నారు. సో దానికి రెస్పాన్సిబిలిటీ కానీ ఆ పనిచేసే బాధ్యత ఎవరంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. అలాగే వాళ్ళకంటూ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలి. అలాగే మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వాల్వ్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్కి కూడా ఎలిజిబుల్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైన కొన్ని కన్సిడరేషన్ని చేయాలన్నారు గవర్నమెంట్ అనమాట. సో అలాగే ఏంటంటే అలా నివసిస్తున్న వారందరికీ కూడా ఏంటంటే వాళ్ళకంటూ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కానీ ఇవన్నీ కూడా అందించాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఈ సీఓ సెప్టిక్ ట్యాంక్లో కాలకాలంగా ఒక సర్టెన్ కమ్యూనిటీ పీపుల్ని మాత్రమే ఇన్వాల్వ్ చేయించడం, వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బ్యాడ్ సైన్గా చెప్తున్నారు. సో వాటిని మార్చడం కోసమే ఏంటంటే ఇలాంటి ఒక నిర్ణయాలు అనేది యాక్ట్ తీసుకొచ్చారు 2013లో. అలాగే లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్స్ కానీ పంచాయత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే బాధ్యత తీసుకునేసి మాన్యువల్ స్కావెంజింగ్స్లో మనుషులను ఇన్వాల్వ్ చేయించకుండా ఉండాలనేది చెప్తున్నాను అనమాట. సో అలాగే లోకల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ శానిటరీ లాట్రిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే హ్యూమన్ ఎక్స్క్రీటా ఇవన్నీ కూడా మెషినరీ టెక్నాలజికల్లీ ఎంపవర్డ్గా ఉండాలి, వ్యక్తులని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ అనేది చెప్తుందన్నమాట. సో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఒక మానిటరీ కమిటీ అనేది సాధిస్తూ అలాగే ఏంటంటే చీఫ్ మినిస్టర్ తరఫు నుంచి కూడా ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇలా వెనకబడిన వర్గాల వారి యొక్క
రైట్స్ని కాపాడడానికి డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్తో కాంటాక్ట్ పెట్టుకొనేసి సో వాళ్ళందరూ కూడా అఫీషియల్స్ అంతా కోఆర్డినేట్ అయ్యి దీన్ని జాగ్రత్తగా అనేది ఓవర్వ్యూ చేయాలి, మానిటర్ చేస్తూ రావాలని చెప్తున్నారు. అలాగే ఈ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే ప్రతి ఒక్క ప్రాంతంలోనూ ఈ యొక్క యాక్ట్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంలో ఎలా మనం ఏంటంటే అడ్వాన్స్డ్గా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ సబ్ డివిజన్ లెవెల్లోనూ విజిలెన్స్ కమిటీస్ కూడా అపాయింట్ చేసి వీటి మీద ఏదైనా కానీ తప్పులు జరిగాయంటే ఖచ్చితంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఇదండి ఆ ఆర్టికల్, మనం చాలా చక్కగా నీట్గా తెలుసుకున్నాం. తర్వాత హిరాన్ నందిని వాస్ అక్వైర్స్డ్ టు సైన్ అఫెక్టివ్ విత్ మహువా. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ ఆర్టికల్ అంతా ఒక విషయం గురించి, మహువా మిత్ర పైన ఒక కేసు వేశారండి. ఏంటంటే వాళ్ళు లోక్సభలో క్వశ్చన్స్ అడగడానికి సో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, బ్రైబింగ్ చేశారు అనే విధంగా ఏంటంటే కేసు అయితే వేశారు. అది ఇన్వెస్టిగేట్ చేశారు, ఇంతకుముందు కూడా న్యూస్లో వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళెవరు, వాళ్ళ స్టోరీలు ఇవి మనకి ఎగ్జామ్లో అడగరండి. మనకి ఎగ్జామ్లో ఏం అడుగుతారో అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. జిఎస్ పేపర్ 2లో మీకు మీకు ఇండియన్ పాలిటీలో వచ్చే ఆర్టికల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే లోక్సభలో క్వశ్చన్ అడగడానికి రిలేటెడ్ కేసు కాబట్టి లోక్సభలో క్వశ్చన్స్ ఎవరు అడగచ్చు, ఎలాంటి పద్ధతులు అడగచ్చు, ఎలా అడగచ్చు అనే దాని గురించి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే లోక్సభ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసిన గవర్నమెంట్ పట్లను ఏదో ఒక విషయం మీద ఏంటంటే వాళ్ళు ప్రశ్నించే హక్కు అనేది వాళ్ళకు ఉంటుంది. సో దానికోసం రూల్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం. రూల్స్ 32 నుంచి 54 వరకు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభలో బిజినెస్ వర్క్ రూల్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి చెబుతున్న ఈ యొక్క రూల్సే రూల్ 32 నుంచి కూడా 54 వరకు అనమాట. సో అలాగే డైరెక్షన్స్ 10 to 18. సో అంటే డైరెక్షన్స్ బై ద స్పీకర్. ఇదేంటి, స్పీకర్ లోక్సభలో సుప్రీం అథారిటీగా ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క డైరెక్షన్స్ అనేది ఈ యొక్క 10 నుంచి కూడా 18 వరకు ఇట్ లీడ్స్ విత్ ద క్వశ్చనింగ్ ఇన్ ద లోక్సభ అనమాట. సో ఇప్పుడు ప్రొసీజర్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ ఏంటంటే నోటీస్ అనేది సబ్మిషన్ చేస్తారు. అంటే ఎంపీ ఎవరైతే క్వశ్చన్ అడగాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. సో అడ్రస్ బై ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. సో అంటే ఏంటంటే ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో వాళ్ళకి ఏంటంటే నేను క్వశ్చన్ అడగాలనుకున్నాను అంటే ఐమ్ గోనా ఆస్క్ ఏ క్వశ్చన్ అన్నట్టు. సో అలాగే కంటెంట్స్ ఆఫ్ ద క్వశ్చన్. సో నోటీస్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో అంటే టిపికలీ కంటైన్స్ ద టెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఏమి అడగాలనుకున్నాము అనేది చెప్తారనమాట. సో అలాగే ఏంటంటే మినిస్టర్ ఎవరైతే డిసిగ్నేషన్ ఆఫ్ ద మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్ని ఎవరిని మీరు ప్రశ్నించాలనుకున్నారో సో వారి యొక్క సో ఇస్ అడ్రస్ అంటే వారి యొక్క విషయాన్ని అంటే వారిని సూచిస్తున్నమాట. అంటే నేను ఎవరైతే సూచించి క్వశ్చన్ అడగాలనుకున్నాను, నేను ఊరికే గాల్లో క్వశ్చన్ అడగలేను కానీ ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ని ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో అలాగే డిఫైన్డ్ డేట్ అంటే ఏ డేట్లో ఎప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాలని కూడా వాళ్ళు చెప్పచ్చు అనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంపీ సబ్మిట్స్ మోర్ దెన్ 1 నోటీస్ ఫర్ ద సేమ్ డే. సో అలాగే ఒక రోజుకి సో ఒక నోటీస్ కంటే కూడా ఎక్కువ కూడా ఇవ్వచ్చు సేమ్ డేలో. సో వాళ్ళు క్వశ్చన్స్ అడగండి. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎంపీ క్యాన్ సబ్మిట్ అప్ టు 5 నోటీసెస్. అంటే ఎన్ని క్వశ్చన్స్ దాకా అడగచ్చు, 5 నోటీసెస్ అనమాట. దేంట్లో ఓరల్ అండ్ రిటర్న్ ఆన్సర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఒక రోజులో ఓరల్ అంటే ఏంటి మాటల ద్వారా వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కానీ లేదంటే రాతపూర్వకంగా ఇచ్చే ఆన్సర్స్ కానీ వాటికి ఏంటంటే ఒక రోజులో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 5 నోటీస్ ఇవ్వచ్చు, ఎయిదర్ ఫర్ ఓరల్ ఆర్ రెండింటినీ కంబైన్గా. మోర్ దెన్ 5 నోటీసెస్ అనేది ఒక ఎంపీ దగ్గర నుంచి ఒకవేళ ఇస్తే ఏంటంటే వాటన్నిటిని కూడా నెక్స్ట్ డేస్ ఆఫ్ ద సెషన్స్ అంటే ఏంటి ఆ రోజులో 5 క్వశ్చన్లు మాత్రమే ఒకరికైనా ఛాన్స్, ఒకవేళ అంతకంటే ఎక్కువ ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ డేస్ ఆఫ్ ద సెషన్కి అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే సబ్మిషన్ మెథడ్స్ ఎలా చేస్తారు అంటే ఎంపీస్ చేసి ఆ నోటీసెస్ అనేది ఆన్లైన్లో మెంబర్స్ పోర్టల్ ఒకటి ఉంటుంది, అందులో వారికి ఇవ్వబడిన ఐడి కానీ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సబ్మిట్ అనేది చేయొచ్చు. అలాగే ప్రింటెడ్ ఫామ్స్ కూడా పార్లమెంటరీ నోటీస్ ఆఫీస్లో కూడా లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చాలా చక్కగా అర్థమైండేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే ఊరికే గాల్లో లేసి అడగడం కాకుండా నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ మినిస్టర్ ఎవరైతే చెప్పి ఆ మినిస్టర్ని సూచిస్తూ అక్కడి నుంచి అడగచ్చు అనమాట. తర్వాత ఒక రోజుకి 5 క్వశ్చన్లు అడగచ్చు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ యొక్క ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. తర్వాత స్పీకర్. సో ఇందులో నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకర్ యొక్క రోల్ అనేది. సో ఇక్కడ ఈ యొక్క నోటీసులు పొందిన తర్వాత స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మనం ఇవ్వబడిన చట్టాలన్నిటికీ కూడా వీళ్ళు ఎలిజిబులా కాదా,
తప్పైన క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగినటువంటి విధంగా ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకునేసి తనకంటూ ఏంటంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు ఫాలో అవ్వాలనే విధంగా ఆ క్వశ్చన్స్ అడగడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట. అలాగే ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు దాన్ని అడ్మిసిబుల్ ఆర్ నాట్, స్పీకర్ వచ్చేసి తనకు అథారిటీ ఉంటుంది ఆ క్వశ్చన్ని మనం అలో చేయడానికి కానీ వద్దనడానికి కానీ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. సో అలాగే కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు ఆ క్వశ్చన్కి. ఏంటంటే ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అంటే 150 వర్డ్స్ కంటే కూడా ఎక్కువగా అనేది ఎక్సీడ్ అవ్వకూడదని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఆర్గ్యుమెంట్లు, తప్పుడు మాటలు చెప్పడం కానీ, డిఫమేటరీగా చెప్పడం కానీ, కొన్ని ఇతరులకి రెఫరెన్స్ చేసి చెప్పడం కానీ, అలాగే ఒకరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ, పబ్లిక్ ఇబ్బంది కలిగించే విధంగా కానీ అలాంటి క్వశ్చన్ అనేది వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే అవాయిడ్ చేస్తారనమాట. ఎందుకంటే అది పార్లమెంట్ కదండి, ఊరికి సొంత కాదండి, దట్ ఈస్ వాట్. సో అలాగే క్వశ్చన్స్ రైజ్ బ్రాడర్ పాలసీ ఇష్యూస్, అంటే మనకి చట్టం పట్ల, ఇప్పుడున్న సమస్యల పట్ల, వాటిని పట్ల ఉంటున్న క్వశ్చన్స్ని ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అనేది అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ కన్సర్నింగ్ మ్యాటర్స్ దట్ ఆర్ పెండింగ్ జడ్జ్మెంట్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో మోస్ట్లీ ఏంటంటే కోర్ట్ ఆఫ్ లాలో కానీ, పార్లమెంట్లో కానీ, ఇది మన పార్లమెంట్ కమిటీ కానీ ఇంకా స్టడీ చేస్తున్నారు, ఇంకా రిపోర్ట్ ఫైనలైజేషన్ రిపోర్ట్ ఏది రావడానికి ముందే అడగడానికి వాళ్ళు ఒప్పుకోరండి. ఖచ్చితంగా ఏంటంటే కోర్టులో పెండింగ్ ఉందంటే దాంట్లో మీరు ఎలా అక్కడ డిస్కస్ చేస్తారు. అలాగే పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో స్క్రూటనైజ్ చేస్తుందంటే అలాంటప్పుడు అడగకూడదు. అంటే అది ఫైనలైజ్ అయిన తర్వాత వాటి మీద డిస్కషన్ పెట్టచ్చు అనే విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో అందులో క్వశ్చన్స్లో కొన్ని 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్టార్డ్, ఇంకోటి అన్స్టార్డ్ అన్నమాట. సో అలాగే ఏంటంటే స్టార్డ్ అనేది ఏంటంటే ఆస్క్డ్ బై ఎంపీస్ అండ్ రిసీవ్డ్ ఓరల్ ఆన్సర్స్ ఫ్రమ్ ద కన్సర్న్ మినిస్టర్. అంటే ఎంపీస్ అడిగిన తర్వాత నోటి మాటల ద్వారానే సమాధానం ఇస్తున్నట్టే. అలాగే ఒక ఎంపీ వచ్చేసి ఒక స్టార్డ్ క్వశ్చన్ మాత్రమే ఒక రోజుకి అడగచ్చు అండ్ ఆల్సో సబ్మిటెడ్ అట్లీస్ట్ 15 days ఇన్ అడ్వాన్స్. ఆ స్టార్ట్ క్వశ్చన్ అడగడానికి 15 రోజులకు ముందే ఏంటంటే దానికి తగినటువంటి ఆ యొక్క నోటీస్ అనేది ఇచ్చేస్తున్నారనమాట. అలాగే స్టార్ట్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఓరల్గానే ఆన్సర్ చేయబడుతుంది, అంటే నోటి మాటలోనే ఆన్సర్ చేయబడుతుంది. అలాగే ఏంటంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆల్సో క్యాన్ బి ఆస్క్డ్, అంటే దాంట్లో ఏంటి ఒక క్వశ్చన్లో దానిలో సమాధానానికి మీరు మళ్ళీ ఎదురు క్వశ్చన్స్ అనేది అడగొచ్చు అనమాట. సో అలాగే ఏంటంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ, వ్యూస్ కానీ, వాటి అన్నిటి పట్ల ఎంక్వైరీ చేసి చాలా జాగ్రత్తగా క్వాలిటేటివ్గా అడగాలనేది ఇక్కడ క్లారిటీ అనమాట. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే, సో ఇది ఏంటంటే రిటర్న్ రిప్లై అనేది పొందుతుంది. అంటే మినిస్టర్ని మీరు అడిగిన తర్వాత ఏంటంటే వాళ్ళు రాతపూర్వకంగా అనేది మీకు సమాధానం అనేది ఇస్తారనమాట. సో ఇది స్టార్ క్వశ్చన్ లాగే 15 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. అలాగే ఇంతకుముందు స్టార్డ్ క్వశ్చన్లో మీరు టకటకా ఇంకో ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అనేది అడగచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు వెంటనే ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ అడగడానికి లేదు. అన్స్టార్డ్ క్వశ్చన్స్లో మళ్ళీ ఏంటంటే క్వశ్చన్స్ అడగడానికి ఉండదన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటి స్టార్డ్ అంటే ఏంటో అర్థమైంది, నోటి మాటలో సమాధానం ఇస్తే అది స్టార్డు. అన్స్టార్డ్ అంటే ఏంటి, సో వాళ్ళు సో కాల్డ్ క్లియర్గా ఏంటంటే రిటర్న్ ఫార్మేట్లో ఇస్తే అది అన్స్టార్డ్. తర్వాత షార్ట్ నోటీస్ క్వశ్చన్స్, అవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ ఇంపార్టెన్స్, ఏదైనా అర్జెంట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ టైమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాల మీద వాళ్ళు అడగచ్చు అనమాట. సో ఇది 10 days కంటే తక్కువ కాలంలో అనేది మీకు షార్ట్ నోటీస్ అంటున్నారు కదా. 10 days లోపు అంటే 10 days లోగా ఉంటున్నప్పుడు దాన్ని షార్ట్ నోటీస్ అంటాము. సో ఇది ఏంటంటే ఈ తక్కువ కాలం కాబట్టి దాన్ని షార్ట్ నోటీస్ అని అంటాం. సో ఇందులో ఏంటంటే స్టార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓరల్లీ స్టార్డ్ అయినా కానీ నోటి మాటలో ఆన్సర్ చెప్పాలి. అలాగే ఏంటంటే షార్ట్ నోటీస్ అయినా సరే ఓరల్లీ ఆన్సర్స్ ఇవ్వాలి. సో అలాగే క్వశ్చన్స్ అడ్రస్ టు ప్రైవేట్ మెంబర్స్, ఇప్పుడు మినిస్టర్స్ని టార్గెట్ చేస్తూ స్టార్డు, అన్స్టార్డు, షార్ట్ నోటీస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా క్వశ్చన్స్ అనేది ఏంటంటే ఎంపీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కొన్ని విషయాలను బట్టి బిల్స్ తీసుకొచ్చినప్పుడు, వాళ్ళు రెజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని సూచిస్తూ ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫండమెంటల్ పార్లమెంటరీ రైట్లో ఎంపీస్ కూడా ఏంటంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే హక్కు అనేది ఇక్కడ డెమోక్రసీకి చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ని, పాలసీస్ని క్రిటిసైజ్ చేయడానికి, ప్రశ్నించడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తారనమాట. దిస్ ఈజ్ వెరీ 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 సిగ్నిఫికెంట్. సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటీలో, అందుకే మీకు కొద్దిగా నీట్గా 10 minutes తీసుకొని కూడా మీకు క్లియర్గానే చెప్పాను. సో ఇలాంటివి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. స్టార్ అంటే ఏంటి, అన్స్టార్డ్ అంటే ఏంటి, షార్ట్ నోటీస్ 10 రోజుల ముందు షార్ట్ నోటీస్, స్టార్డ్ అంటే ఓరల్లీ, అన్స్టార్డ్ అంటే మీకు రాతపూర్వకంగా ఇచ్చేదాన్ని మనం అన్స్టార్డ్ అంటాం. సో చాలా ఈజీ అండి. తర్వాత ఓటీటీ సర్వీసెస్ గట్ టు రీచ్ అన్ఈజీ కాంప్రమైజ్ ఆన్ స్మోక్ వార్నింగ్. సో చూడండి స్మోకింగ్ వార్నింగ్ పట్ల ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసెస్లో ఏంటంటే ఇక్కడ ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అంటే ఓవర్ ద టాప్ సర్వీసెస్ ఏంటంటే నెట్ఫ్లిక్స్, డిస్నీ, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆన్లైన్ సర్వీస్.
కాకపోతే వాళ్ళు స్మోకింగ్ వార్నింగ్ పట్ల సరిగ్గా అనేది ఇవ్వట్లేదు అనేది గవర్నమెంట్ చెప్తున్న విషయం. సో అందుకే ఏంటంటే దే ఆర్ క్వశ్చనింగ్ దెమ్ అనమాట. గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరపు నుంచి May 31, 2023లో ఏంటంటే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు టొబాకో కన్సంప్షన్ మీద, సిగరెట్ స్మోకింగ్ అని వాటి మీద అంటే వాళ్ళు డిస్ప్లే వార్నింగ్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. సో అలాగే ఓటీటీస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ కానీ వీడియో ఆన్ స్క్రీనింగ్ వార్నింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే పాత సినిమాలు అంతా స్టార్టింగ్లోనే ఇస్తూ ఉంటారు, మూవీ థియేటర్లో ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాటి యొక్క పొట్రేయల్ తగ్గిపోతూ వస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. సో వాటి కోసమే అంటే గవర్నమెంట్ తరపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి యాక్ట్ కూడా ఉంది, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్, ప్రొహిబిషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మ్యాండేటెడ్ వార్నింగ్, ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వార్నింగ్ అనేది ఇవ్వాలి, ప్రజలకు హానికరమైన విషయం అనేది తెలియచేయాలని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే దీని గురించి ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్లో ఏంటంటే సో స్ట్రిక్ట్గా యాంటీ టొబాకో మెషర్స్ అనేది తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రజలకు ఏంటంటే దీని మీద అవగాహన అయితే తప్పకుండా కలిగించాలని చెప్తున్నారు. సో దానికోసమే ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉంటున్న ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ అనేది వెయ్యట్లేదు, వార్నింగ్స్ అనేది వెయ్యాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఓటీటీ సర్వీసెస్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాంటీ స్మోకింగ్ మిషన్ బట్ హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ ఇంట్రూజివ్ యూనివర్సిటీ ఆఫ్ మ్యాండేటరీ వార్నింగ్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే వాటి మీద ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, కానీ మ్యాండేటరీ వార్నింగ్ ఇవ్వడం మీదే వాళ్ళు ఏంటంటే ఇక ప్రాపర్ వార్నింగ్ మెసేజెస్ అనేది ఇవ్వట్లేదు చెప్పారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే కంటెంట్ విత్ వార్నింగ్ కోసం ఆప్షనల్ ఆర్టిస్టిక్ ఛాలెంజెస్ అంటే ఇక్కడ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా ఏంటంటే సో వీటి మీద ఉంటున్న వార్నింగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ అన్ ఆపరేషనల్ అండ్ ఆర్టిస్టిక్ ఛాలెంజెస్. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆర్టిస్ట్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మింగ్కి ఉంటున్న వాటిలో అంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు స్మోక్ చేసినప్పుడు ప్రతిసారి వార్నింగ్ ఇవ్వలేని పరిస్థితిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే హెల్త్, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్, ప్రాక్టికల్ కంటెంట్ అన్నింటినీ కూడా మనం తెలుసుకున్నామంటే ఓవరాల్గా ఏంటంటే సో దీన్ని ఖచ్చితంగా ఏంటంటే పొట్రే చేయాలనేది గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా చెప్తుంది అనమాట. సో తర్వాత ఆర్టికల్ అంటే ఆపరేషన్ చక్ర, సిబిఐ వచ్చేసి కొత్తగా ఆపరేషన్ చక్ర 2 అనేది లాంచ్ చేశారు. సో ఆపరేషన్ చక్ర 2 అనేది ఎవరు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకోండి, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సుమారుగా 100 కోట్ల విలువ చేసే క్రిప్టో కరెన్సీ స్కామ్ అనేది వాళ్ళు బయట పెట్టారనమాట. సో అంటే ఏంటంటే చాలా వరకు ఇండియన్సే మాత్రం 100 కోట్ల వరకు ఏంటంటే క్రిప్టో కరెన్సీ స్కామ్స్లో ఈ ఫ్రాడ్స్టర్స్ వల్ల ఫేక్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ వల్ల నష్టపోయారనేది చెప్తున్నారు. సో అలాగే దాని గురించి వాళ్ళు స్టడీ చేశారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అయినా సో ఇక్కడ ఏంటంటే సిబిఐతో పాటు ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే క్రిటికల్ ఇన్పుట్స్ గురించి, ముఖ్యంగా ఏంటంటే అమెజాన్, అలాగే మైక్రోసాఫ్ట్ ఇలాంటి ఒక పెద్ద జైంట్స్ నుంచి కూడా ఈ కేసు అనేది రావడం జరిగింది. అలాగే ఫేక్ టెక్నికల్ సపోర్ట్ సెంటర్ స్థాపించి ప్రజల నుంచి కూడా ఈ యొక్క ఫేక్ ప్రొపగాండా ద్వారా మనీ అనేది లూట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క క్రాక్ డౌన్ ఆన్ కాల్ సెంటర్స్, 9 కాల్ సెంటర్స్ అనేది సైబర్ ఫ్రాడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడంలో ఆ సైబర్ ఫ్రాడ్స్టర్స్ అనేది పట్టుకోవడం అనేది జరిగింది. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ జైంట్స్, మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి కూడా ఏంటంటే వాటి యొక్క పేర్లతో ఫేక్గా చేస్తూ ఇలా ఏంటంటే స్కామ్స్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇంటర్నేషనల్గా కూడా ఏంటంటే సిబిఐ వచ్చేసి ఇలాంటి ఫ్రాడ్స్టర్ని ట్రాక్ చేయడానికి కోఆర్డినేషన్ అనేది FBI, ఇంటర్పోల్, అలాగే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, UK, అదర్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేస్తాం. అలాగే అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇమేజెస్ అన్నింటినీ కూడా ఏంటంటే ఫ్రీజ్ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా ఏంటంటే అందరూ కూడా కలగలిసి కోఆర్డినేట్ అయ్యి ముఖ్యంగా మనీ తరపున చేస్తున్న ఈ ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోవడానికనే చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే చక్ర 2, సో ఆపరేషన్ చక్ర 1 అనేది కూడా ఏంటంటే ఇంటర్పోల్, FBI వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునేసి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో అనేది వీళ్ళు చేశారు. సో అది ఏంటంటే ఆపరేషన్ చక్ర 1. సో ఇప్పుడు ఆపరేషన్ చక్ర 2 ఏంటంటే సైబర్ స్కామ్స్ జరగకుండా ఇలాంటి ఈ కాల్ సెంటర్స్ కానీ వీటి మీద యాక్షన్ తీసుకునే విధంగా ఇంటర్నేషనల్గా ఉంటున్న ఇంటర్పోల్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయడం అంటారు. సో ఇదంతా కూడా I4C అంటారు, అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో I4C అందరితో కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళు చేసే ఒక యాక్షన్ అనమాట, అంటే ఆపరేషన్, దాన్ని ఆపరేషన్ చక్ర 2. సో గుర్తుపెట్టుకోండి, సిబిఐ వచ్చేసి సైబర్ క్రైమ్ థ్రెట్స్ని ఫైనలైజ్ చేయడానికి, వాటిని ఫైట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక లా అనమాట. సో ఒక ఆపరేషన్ అనమాట, మీకు అర్థమవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ అంటే ఆపరేషన్ లేదంటే ఆర్మీ యొక్క ప్రాజెక్ట్ ఉద్భవ్. సో ముఖ్యంగా ఏంటంటే మన మిలిటరీలో ప్రాజెక్ట్ ఉద్భవ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
సో ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేది అంటే ఇండియన్ ఆర్మీ వచ్చేసి యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా యుఎస్ఏ అంటే ఉద్భవ్కి ఒరిజినల్ ఏమంటే ఒరిజినల్ అంటే జెనసిస్ అంటే ఏంటంటే మనకి పారంపర్యంగా ఉంటున్న హిస్టారికల్ నాలెడ్జెస్, చరిత్రాత్మకంగా ఉంటున్న నాలెడ్జెస్ ఏవైతే ఉన్నాయో, మన హిస్టారికల్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటున్న స్ట్రాటజీస్ కానీ టెక్నిక్స్ కానీ వాటన్నిటిని కూడా మన మోడర్న్ సెక్యూరిటీలో మనం ఉపయోగించే విధంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే మన యొక్క ఏన్షియంట్ తెలివిలు ఏవి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నారంటే సింపుల్గా చెప్పాలంటే మీరు బాహుబలి సినిమా చూస్తున్నారు, మహాశిల కంటక, శిలమూస, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆయుధాలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెపనరీగా అంటే మనకి రాణా ఎవరైతే ఉన్నారో బాహుబలిలో విలన్ రాణా ఎవరైతే ఉంటారో వారు యూజ్ చేసిన వెహికల్స్ కానీ అక్కడ యూజ్ చేసిన యుద్ధ రహస్యాలు కానీ యుద్ధ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏన్షియంట్ హిస్టరీ పుస్తకాల్లో ఉన్నవేనండి. సో అదేవిధంగా ఏంటంటే మన ప్రపంచంలోనే ఏంటంటే మనకంటూ ఉన్నది ట్రెడిషనల్ వాల్యూస్ అండి. సో వాటిని కాపాడుకుంటూ మిలిటరీ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేస్తూ వాటిని మనము ఇన్స్పైర్ చేసుకుంటూ రావాలన్నమాట. సో దాన్నే ప్రాజెక్ట్ ఉద్భవ్ అని అంటారు. దీని ద్వారా ఏంటంటే చాణక్య చెప్పిన అర్థశాస్త్రాన్ని, స్ట్రాటజీస్ని, డిప్లొమసీని, తర్వాత తిరుక్కురల్ తమిళ్లో ఉంటున్న అద్భుతమైన టెక్స్ట్ అది తిరుక్కురల్, దాంట్లో ఉంటున్న ఎథికల్ కండక్ట్ని ఇవన్నీ కూడా మోడర్న్ ఎథిక్స్తో కనెక్ట్ చేస్తూ ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనీవా కన్వెన్షన్స్ వాటిలో కూడా ఏంటంటే వీటిని చెప్పబడుతుంది అనమాట. సో అలాగే హిస్టారికల్ రికార్డ్స్ అయిన మన మిలిటరీ అండ్ క్యాంపెయిన్ లీడర్స్ చంద్రగుప్త మౌర్య, అశోక, హోమ్ కింగ్డమ్ వీళ్ళందరి యొక్క చరిత్రను, వాళ్ళు ఎలా అంత తెలివిగా అంత ప్రాంతాన్ని కంట్రోల్లో పెట్టారనే ఒక సీక్రెట్స్ని వాటిని తెలుసుకోవడం వల్ల ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఏంటంటే మన ఇండియా యొక్క ఆత్మనిర్భర్ భారత్ సాధించడం, మనము సెల్ఫ్ రిలయన్స్ అవ్వడానికి, ప్రపంచ దేశాల మీద ఆధారపడడం కాకుండా మనలో ఉన్న సత్తాన్ని మనం వెలికి తీయడానికి మన చరిత్రాత్మక గొప్పతనాన్ని తీసుకుంటూ అందులో ఉంటున్న ఎఫెక్టివ్ లెర్నింగ్ని వీళ్ళు చూసుకుంటున్నారనమాట. సో దాన్నే ప్రాజెక్ట్ ఉద్భవ్. సింపుల్గా చెప్పాలంటే మన చరిత్రను చదివి మన ఆర్మీలో వాటిని ఇండక్ట్ చేసుకోవడాన్ని మనం సో కాల్ ఉద్భవ్ అంటాం. తర్వాత న్యూస్ ఆర్టికల్ అంటే బటర్ఫ్లై మేక్ ఎ రేర్ కాల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో పెయింట్ బ్రష్ స్విఫ్ట్ అని అంటారు. సో ఇక్కడ చూసాం కదా, పెయింట్ బ్రష్ స్విఫ్ట్ అనేది ఈ యొక్క బటర్ఫ్లై అనమాట. సో ఇదేంటంటే హిమాచల్ ప్రదేశ్లో హోమ్ టు 25% ఆఫ్ బటర్ఫ్లై ఫౌండ్ ఇన్ ఇండియాలో ఉంటున్న బటర్ఫ్లై వెరైటీస్లో 25% ఇవే ఉన్నాయన్నమాట. సో అందులో ఇది ఏంటంటే పెయింట్ బ్రష్ బటర్ఫ్లై అని అంటారు, స్విఫ్ట్ బటర్ఫ్లై అని అంటారు. సో ఇదేంటే హెస్పెరిడే ఫ్యామిలీకి చెందిందనమాట. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే చంబా డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే ఫోటోగ్రఫీ తీశారు దీన్ని. ఇది చాలా వరకు ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఈ ప్రాంతంలో అనేది 1878లో డిస్కవర్ చేశారు. తర్వాత ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే వెరీ ప్రామినెంట్గా ఉందన్నమాట. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ తీసుకున్నామంటే లెపిడోప్టెరిస్ ఫ్రెడరిక్ మోరే అనేవారు 145 years ఎగో వచ్చేసి దీని యొక్క డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ని వాటన్నిటిని కూడా స్టడీ అనేది చేశారనమాట. సో అలాగే దీని యొక్క డయట్ వచ్చేసి లార్వా డయట్, అంటే లార్వా ప్రైమరీ ఫిట్స్ ఆన్ బ్యాంబూ అండ్ గ్రాస్ పీసెస్, గడ్డల మీద, బ్యాంబూస్ మీద, లీవ్స్ మీద, వాటి మీద ఇది నివసిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే హ్యాబిచువల్ రేంజ్, ఇది ఏ ప్రాంతాల్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్, సెంట్రల్, సౌత్ ఇండియా వైడ్ చాలా ప్రాంతాల్లో నివసించే ఒక సో కాల్డ్ బటర్ఫ్లై అనమాట. ఈ బటర్ఫ్లై ఫేసెస్ క్రిటికల్ థ్రెట్ స్టెమ్మింగ్ ఫ్రమ్ హ్యాబిటేట్ లాస్. ఎలాగైతే మన భూమిని, మన అడవిని మనము చాలా వరకు నాశనం చేస్తూ వస్తున్నామో, సో అదేవిధంగా ఇవన్నీ కూడా ఏంటంటే తగ్గిపోతూ వస్తున్నాయని చెప్తారు. సో పెస్టిసైడ్స్ ఉపయోగం కానీ, అడవిని అంతరించిపోవడం కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల వీటి యొక్క సర్వైవల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కన్జర్వేషన్ స్టేటస్లో తీసుకున్నామంటే పెయింట్ బ్రష్ స్విఫ్ట్ బటర్ఫ్లై ఏదైతే ఉంటుందో ఇది మనకి సో కాల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 4లో అనేది ఉంచున్నారు. సో మొత్తానికి గవర్నమెంట్ అనేది అంటే ఈ స్పీసీస్ అనేది ఎకలాజికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటికి కావాల్సిన తగినటువంటి కండిషన్స్ అనేది అందించాల్సిన బాధ్యత మన ఇండియాది. సో అలాగే గవర్నమెంట్ది. సో దాన్ని కూడా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ మన యొక్క వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కూడా ఏంటంటే దాన్ని కన్జర్వ్ చేస్తున్నారు అండర్ ద షెడ్యూల్ 4 అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, గాజా ఫ్రమ్ ఈజిప్ట్. సో ఇదేంటంటే రఫా బార్డర్ క్రాసింగ్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ జరుగుతున్న అటాక్ గురించి. సో ఖచ్చితంగా ఇదేంటే మ్యాప్ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి ఫస్ట్ దీన్ని మ్యాప్ చదివేసి మళ్ళీ మనం కంటెంట్లోకి వద్దాం. సో ఫస్ట్ ఈ ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఈజిప్ట్ అండి, ఇది ఇస్రాయేల్. సో ఇక్కడ ఈజిప్ట్కి ఇస్రాయేల్కి మధ్య ఇక్కడ వస్తుంది మీ యొక్క సో కాల్డ్ మన యొక్క గాజా స్ట్రిప్ అనమాట. ఇటువైపు మెడిటరేనియన్ సీ, ఇటువైపు ఏంటంటే ఈజిప్ట్, ఇటువైపు ఇస్రాయేల్, వాటి మధ్యలో. సో ఇక్కడ చూడొచ్చు ఈజిప్ట్, ఈ మ్యాప్ని చూసారా, ఐ విల్ షో దిస్ మ్యాప్ అగైన్. సో ఇది ఇంకొద్దిగా జూమ్ చేసి చూపిస్తే చూడండి, ఇది ఇస్రాయేల్, ఇది వెస్ట్ బ్యాంక్ అంటారండి. సో ఈ భాగాన్ని వెస్ట్ బ్యాంక్ అంటాము.
తర్వాత ఈ భాగాన్ని గాజా స్ట్రిప్ అంటాం. ఆ గాజా స్ట్రిప్లో ప్రత్యేకంగా తీసుకున్నాం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది వచ్చేసి ఈ గాజా స్ట్రిప్ ప్రాంతంలోనే జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నారు అంటే గాజా స్ట్రిప్లో ఇక్కడ నుంచి కూడా ఎవాక్యుయేషన్ జోన్ అనమాట. సో అంటే ఇక్కడ నుంచి ఎరేస్ క్రాసింగ్ అనేది ఇటుపక్క క్రాసింగ్ అనేది ఉంటుంది ఇస్రాయల్ వైపు. ఇక్కడ ఏంటంటే ఎవాక్యుయేషన్ జోన్. అందరూ కూడా ఇక్కడ నుంచి ఏంటంటే ఎవాక్యుయేట్ అవుతూ ఉన్నారు చాలామంది ప్రజలు. సో అలాగే చాలామంది అంటే ఈజిప్ట్ బార్డర్ అయిన రఫా క్రాసింగ్. సో ఈ రఫా క్రాసింగ్ అనేది ఈజిప్ట్కు ఉంటున్న బార్డర్ అనమాట. ఈ బార్డర్లో చాలామంది అనేది క్రాసింగ్ అనేది చేస్తున్నారు. సో మొత్తానికి అంటే గాజా, ఇస్రాయెల్, ఈజిప్ట్ మొత్తానికి బార్డర్గా ఉంటున్నది ఈ యొక్క రఫా క్రాసింగ్. సో ముఖ్యంగా ఏంటంటే ఇట్ ఈస్ క్లోజ్ టు ద సో కాల్డ్ యువర్ ఈజిప్ట్ అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఒక రకంగా మీరు చూడండి, ఇది గాజా సిటీ. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే చాలామంది ఎరేస్ క్రాసింగ్ ద్వారా అటు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే గాజా నుంచి కూడా ఏంటంటే ఈ రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో ఇదండి మ్యాప్లో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం. మళ్ళీ ఏంటంటే మన కంటెంట్లోకి అనేది వెళ్ళిపోతాం. సో ఇక్కడ మన కంటెంట్కి వచ్చేసామంటే ఇక్కడ చూడండి, రీసెంట్గా మిలిటరీ స్ట్రైక్ ఇవన్నీ జరగడం వల్ల రఫా బార్డర్ దగ్గర క్రాసింగ్ దగ్గర అంటే చాలా వరకు ఈ యొక్క గాజా స్ట్రిప్ యొక్క సదర్న్ ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడ జాగ్రఫికల్గా అంటే మనం చూసాము గాజా స్ట్రిప్ యొక్క సదర్న్ పార్ట్లో ఉంటుంది. సుమారుగా 2.3 మిలియన్ పీపుల్స్ అనేది అక్కడ నివసిస్తున్నారు. ఈజిప్ట్ ఇవన్నీ కూడా చుట్టుపక్కల గాజా చుట్టూ ఉంటున్న మెయిన్ బార్డర్స్ అవన్నీ నేను మ్యాప్లో చెప్పేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ బార్డర్ క్రాసింగ్ దగ్గర ఏంటంటే ఈజిప్ట్ ఇవన్నీ కూడా అంటే చాలా క్రూషియల్ రూట్గా అనేది చెప్తున్నారు. హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది చాలా వరకు ఈజిప్ట్ ప్రాంతంలో ఏంటంటే సినాయి పెనిన్సులా ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి ఈజిప్ట్ యొక్క ఆ భాగం ఈజిప్ట్ అని చూపించాం కదా, అది సినాయి పెనిన్సులా అండి. అక్కడ ఏంటంటే గాజా స్ట్రిప్ ఈ బార్డర్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఒక ఎంట్రీ పాయింట్ లాగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది అందిస్తున్నారు. అంటే చాలామంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీస్తున్నప్పుడు కూడా ప్రపంచ దేశాలు కూడా ఏంటంటే అక్కడ ఏంటంటే సాయం అనేది చేస్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ఈ రఫా బార్డర్ అనేది సిగ్నిఫికెంట్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది గాజా నుంచి కూడా అక్కడి నుంచి కూడా తప్పించుకొని పోతున్న ప్రజల యొక్క ప్రాణానికి సాయం అందిస్తున్న ఒక ప్రాంతంగా అనేది మారిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలోకి పోయి సాయం చేయలేము, అక్కడి నుంచి వస్తున్న ప్రజలకు సాయం చేయగలం కాబట్టి హ్యుమానిటేరియన్ యాక్సెస్ అనేది ఈ పార్ట్స్లో ఎక్కువగా చేస్తున్నాను అనమాట. తర్వాత ఈ సినాయి పెనిన్సులా అనేది అంటే నేను చూపించాను కదండి ఇప్పుడే, ఈజిప్ట్ యొక్క భాగం అంది అదే సినాయి పెనిన్సులా. అంటే మీ యొక్క సియోస్ కెనాల్కి అటువైపు వస్తుంది సినాయి పెనిన్సులా. ఇది చాలా వరకు ట్రైగనల్ ల్యాండ్ బార్డర్గా ఉంటుంది. ఇంకా ఈజిప్ట్ వచ్చేసి ఏషియాకి ఆఫ్రికాకి మధ్యలో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఏషియన్ పార్ట్ ఆఫ్ ఈజిప్టే సినాయి పెనిన్సులా అనేది ఉంటుందన్నమాట. సో అలాగే ఇది కూడా అంటే ఒకవైపు మెడిటరేనియన్ సీకి, ఇస్రాయేల్కి, గాజా స్ట్రిప్కి వీటన్నిటికీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంకోవైపు సియోస్ కెనాల్కి. సో అలాగే గల్ఫ్ ఆఫ్ సియోస్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అక్కడి నుంచి కూడా అంటే ఇట్ విల్ కనెక్ట్ టు ద రెడ్ సీ. ఇలాగంతా చదివామనుకోండి మనకైతే అర్థం కాదు. నేను మళ్ళీ దీనికి కూడా మ్యాప్ చూపిస్తాను. సినాయి పెనిన్సులాకి వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యూపీఎస్సీ, అందువల్ల మళ్ళీ చెప్తున్నాను నేను. తర్వాత రఫా బార్డర్ ఏదైతే ఉంటుందో ఇక్కడంతా కూడా అంటే సేఫ్టీకి, హ్యుమానిటేరియన్ యాక్సెస్కి అన్నిటికీ కూడా చాలా 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 ప్రాబ్లమేటిక్గా మారిపోతుందని చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ అండి. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఈ సినాయి పెనిన్సులా మీకు చూపించేస్తాను. సో స్టూడెంట్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ భాగాన్ని సినాయి పెనిన్సులా అంటామండి. సో అంటే ఏంటంటే ఈ ట్రయాంగులర్ పార్ట్ లాగా ఉంది చూసారా. సో మినిమంగా ఒక రకంగా సో ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా మంచి ఇమేజే. సో ఇది సినాయి పెనిన్సులా అని అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాంతాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఐ విల్ షో యూ. ఇక్కడ సియూస్ కెనాల్ అనేది ఇలా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడిటరేనియన్ సీ నుంచి రెడ్ సీకి అనేది ఇటు కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే సో గల్ఫ్ ఆఫ్ సియూజ్ అంటారు. అక్కడి నుంచి ఏంటంటే ఇట్ విల్ కనెక్ట్ టు రెడ్ సీ. గల్ఫ్ ఆఫ్ సియూజ్ అక్కడ నుంచి రెడ్ సీ కనెక్ట్ అవుతుంది. ఇంకోవైపు ఏంటంటే ఇదే సినాయి పెనిన్సులాకి గల్ఫ్ ఆఫ్ అక్కుబా అంటారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ భాగానికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోవైపు ఏంటంటే ఇక్కడ బార్డర్ దేనికి, ఇస్రాయేల్కి, తర్వాత ఇక్కడ గాజా స్ట్రిప్కి, ఇటువైపు మెడిటరేనియన్ సీకి బార్డర్ అనమాట. సో అలాగే ఇదేంటంటే ఇదంతా కూడా ఆఫ్రికన్ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్ అంటాము. ఇది కూడా ఈజిప్టే, బట్ కాకపోతే ఏషియా యొక్క ఈజిప్ట్ అనమాట. అంటే ఇది ఇంటర్ కాంటినెంటల్ కంట్రీ అని కూడా అంటారు. సో అలాగే దీంట్లో ఇంకో ముఖ్యమైనదంటే ఇక్కడ చూడండి, సూయజ్ కెనాల్ అనేది పోర్ట్ సయ్యద్ ఏంటిది పోర్ట్ సయ్యద్ నుంచి కూడా ప్రారంభమవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ది ఆర్ ఎంటరింగ్ దిస్ రీజియన్. సో అలా ఇది ఏంటంటే చాలా చాలా సిగ్నిఫికెంట్ ఫర్ యువర్ ఈజిప్ట్ అండ్ స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇదండి ఇక్కడ ఉన్న విషయం. తర్వాత రీసెంట్గా మీరు ఇది చూపిస్తానండి ఇంకో విషయం. మనకి నాన్ వేషణ మీరు ఫాలో అవుతున్నారంటే చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేమస్ యూట్యూబర్ ఇక్కడ చూడొచ్చండి, కైరో. సో ఇక్కడ కైరో దగ్గర నుంచి కూడా అతను ఏంటంటే వచ్చేసాడు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే యుద్ధం జరగడం వల్ల చాలామంది చనిపోయారు. సో యుద్ధం జరుగుతుంది కాబట్టి సో హీ వాస్ ఇన్ ఈజిప్ట్ ఓన్లీ దట్ టైం. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ కెన్యాకి అనేది వెళ్ళిపోయారు. సో కొంతమందిని మనం ఫాలో అవ్వచ్చు, జాగ్రఫికల్గా వెరీ ఇంపార్టెంట్ ఒక ల్యాండ్స్కేప్ రియాలిటీస్ అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్ దట్ హెల్ప్స్ అస్ అనమాట. సో దట్స్ ఇట్.
సో బట్ డోంట్ వేస్ట్ టైం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత డోగ్రా ఆర్కిటెక్చర్ గురించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. సో రీసెంట్గా అంటే డోగ్రా ఆర్కిటెక్చర్ అనేది శ్రీనగర్ ప్రాంతంలో మహారాజ్ గుంజ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏంటంటే ఈ యొక్క ఆర్కిటెక్చర్ని మళ్ళీ ఏంటంటే రిఫార్మ్ అనేది చేస్తున్నారు. సో దానికోసం ఏంటంటే ఇంటాచ్ కాశ్మీర్ చాప్టర్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాశ్మీర్ యొక్క అద్భుతమైన హిస్టరీని, కల్చర్ని కలిగి ఉంటుంది ఈ ప్రాంతం అనమాట. చాలా వరకు ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా డోగ్రా హిందూ రాజులు వచ్చేసి 1846 నుంచి కూడా 1947 వరకు కూడా పరిపాలిస్తూ ఆ ప్రాంతాన్ని అనేది ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్గా అనేది తీర్చిదిద్దారు అనమాట. తర్వాత ఆర్కిటెక్చరల్ సిగ్నిఫికెన్స్ తీసుకున్నట్టే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్, వెర్నాకుల్ ప్రాంతీయంగా ఉంటున్న స్టైల్స్ కానీ, కొలోనియల్ ఆర్కిటెక్చర్స్ అంటే బ్రిటిష్ కాలం ఆర్కిటెక్చర్స్ కానీ, మన ఇండియన్ ఆర్కిటెక్చర్స్ కానీ అన్నీ కూడా కలిసి అద్భుతంగా ఉంటుంది. అలాగే వాక్వేస్ కానీ, ఆర్నమెంటల్ పిల్లర్ స్టోన్స్ కానీ, మౌల్డ్స్ కానీ, బ్రిక్స్ కానీ చాలా అద్భుతంగా అనేది ఉంటుందన్నమాట. అలాగే చరిత్రను, కల్చర్ని తెలియజేసే విధంగా ఈ యొక్క డోగ్రా ఆర్కిటెక్చర్ ఉంది. సో ప్రస్తుతానికి అంటే దాన్ని రీస్టోర్ అనేది చేస్తున్నాం. ఈ మార్కెట్ ఇవన్నీ కూడా ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేస్తున్నాం అనమాట. సో తర్వాత ఏంటంటే పాస్ట్ హిస్టరీని, కల్చర్ని కాపాడే విధంగా దే ఆర్ ప్రొటెక్టింగ్ అంటున్నాం. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆర్టికల్ అంటే EU మరియు US, యూరోపియన్ యూనియన్ US కలిసి ఏంటంటే కొసోవో మరియు సెర్బియాతో అంటే డైలాగ్స్ అనేది రెస్యూమ్ చేసుకోవడం చెప్తారు. ఇది కూడా ఏంటంటే మ్యాప్ రిలేటెడ్ ఆర్టికల్ మనం చదివేస్తాం. మ్యాప్ రిలేటెడ్ కాబట్టి మ్యాపే చూద్దాం. కొసోవో సెర్బియా డైలాగ్ అనమాట. September 24 ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే సెర్బ్ గన్మ్యాన్ అనేవాళ్ళు కొసోవో పోలీస్తో ఏంటంటే ఒక భయంకరమైన వైలెన్స్ అనేది బార్డర్లో జరిగింది. సో బార్డర్లో ఈ వైలెన్స్ జరిగిన తర్వాత అంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఈ గొడవలను ఆపేసుకునేసి డైలాగ్స్ ద్వారా అంటే మాట్లాడుకొని సంధి కుదుర్చుకోవాలనేది వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో అలాగే దానికోసం ఏంటంటే ఈ డైలాగ్ అనేది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టూ ప్లేసెస్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. సో అలాగే స్ట్రాంగ్ కండమ్నేషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా లభించింది. ఎందుకంటే కొసోవో పోలీస్ మీద అటాక్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ రైట్ థింగ్ అనేది. తర్వాత ఇక్కడ ఏంటంటే నార్మలైజేషన్, ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఒక పీస్ఫుల్ కోఆర్డినేషన్ బిల్డ్ చేసుకోవడం కోసం ఏంటంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్ కూడా ఏంటంటే కొసోవో అండ్ సెర్బియాకి వచ్చేసి ఒక పీస్ఫుల్ డీల్ అనేది డైలాగ్ ద్వారా డీల్ చేసుకోవాలనేది చెప్తున్నారు అనమాట. సో అలాగే కొసోవో అండ్ సెర్బియా ఎందుకు యూరోపియన్ యూనియన్ చెప్పిందంటే వాళ్ళిద్దరూ కూడా యూరోపియన్ యూనియన్లో మెంబర్ అవ్వాలనేది ముఖ్యమైన వాళ్ళ యొక్క ప్లాన్స్ అనమాట. సో అందుకోసం వాళ్ళ కాన్ఫ్లిక్ట్ రిడక్షన్ కోసం ఈ యొక్క ఏదైతే మన యొక్క సో కాల్ యూరోపియన్ యూనియన్ US చెప్పారో సో వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో అలాగే ఏంటంటే ఫర్దర్గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవి జరగకుండా యూరోపియన్ యూనియన్తో కూడా ఏంటంటే వాళ్ళన్నీ కూడా రెజల్యూషన్ చేసుకున్నారు అంటే దట్ విల్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిప్లొమసీ అని చెప్తాం. ఎక్కడైనా డిప్లొమసీలో అంటే యుద్ధం అనేది సొల్యూషన్ కాదు, పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది సొల్యూషన్. ఈవెన్ మన ఇండియా యొక్క మోడ్ ఆఫ్ అప్రోచ్ డిప్లొమసీలు అనేది ప్రపంచానికి ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. ఎందుకంటే దిస్ ఈస్ వాట్ స్ట్రిక్ట్లీ అవర్ ఇండియా టెల్స్ టు ద వరల్డ్. ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్ రెజల్యూషన్ చేయాలి, డైలాగ్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి అనేది చెప్తున్నాను అనమాట. సో అదేవిధంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కూడా ఏంటంటే ఇది ఫాలోయింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇది మ్యాప్ అనాలిసిస్ చెప్పాం కాబట్టి కొసోవో సెర్బియా ఎక్కడ ఉంది, ఏం ఇష్యూ అనేది మనం మ్యాప్లో చూద్దాం. సో స్టూడెంట్స్ ఈ యొక్క మ్యాప్ మళ్ళీ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే బాల్కన్ నేషన్స్ అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. బాల్కన్ నేషన్స్ అంటారు, వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యువర్ UPSC మ్యాప్స్. బాల్కన్ నేషన్స్లో క్రోషియా, బోస్నియా, సెర్బియా, కొసోవో, మాంటెనెగ్రో, మెకెడోనియా, అల్బానియా. సార్ ఎలా సార్ గుర్తుపెట్టుకోండి, ఇయా అని వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగానే ఈ పేర్లన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోషియా వచ్చేసి యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ మెంబర్ అండి. సో అలాగే ఏంటంటే ఈ సెర్బియా, మాంటెనెగ్రో ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ ఇన్ నెగోషియేషన్. 2025 కింద వీళ్ళు జాయిన్ అవుతారనే ఒక నమ్మకం అనమాట. అలాగే యూరోపియన్ మెంబర్షిప్ కోసం టాక్స్ అనేది మెకడోనియా అండ్ అల్బానియా అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే బోస్నియా అండ్ ఇవేంటంటే నో మెంబర్షిప్ నెగోషియేషన్ ఏమి జరగట్లేదు. బోస్నియా కానీ కొసోవో కానీ సపరేట్గా ఉన్నాయి. కానీ రీసెంట్గా వచ్చేసి సర్బియా నుంచి కూడా ది అటాక్ ద కొసోవో పోలీస్. నువ్వు రానున్న సంవత్సరంలో EU మెంబర్షిప్ కోరుకున్నావు అంటే ముందు ఆ రెండు దేశాల మధ్య గొడవను ఎస్కలేట్ చేయకుండా ఇద్దరు పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది తీసుకురావాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మ్యాప్ అనేది ఫుల్ ఫామ్ చేసి అనుకుంటాను. సో పర్లేదు, ఇక్కడ చూద్దాం. సో మొత్తానికి అంటే ఈ చుట్టుపక్కల కంట్రీస్ అనేది మీరు ఖచ్చితంగా మ్యాప్ తీసుకొని చదవండి. మీ దగ్గర మ్యాప్ బుక్ ఉంటాయి, UPSC ప్రిపేర్ అవుతున్నారంటే యూ నీడ్ టు రీడ్ ఇట్ నాన్న. స్లోవేనియా, హంగారీ, రొమానియా, బల్గారియా అండ్ గ్రీస్ ఇవన్నీ కూడా సరౌండింగ్. సో మొత్తానికి అంటే ఇవన్నీ కూడా కలిపి ఏమంటామంటే మనం బాల్కన్ నేషన్స్ అంటాం. ఒకప్పుడు ఇవన్నీ కూడా యుగస్లేవియన్ కంట్రీస్ అంటారు. ఆ యుగస్లేవియన్ కంట్రీస్ అనేది యుద్ధంతో కంట్రీస్ విడిపోయి ఇలా డిఫరెంట్ కంట్రీస్గా విడిపోయి బాల్కన్ నేషన్స్గానే చెప్తారు. మీకు జాగ్రఫీ చదివేటప్పుడు కాస్ట్ టోపోగ్రఫీ అని ఒకటి వస్తుందండి. ఆ కాస్ట్ టోపోగ్రఫీలో అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. సో అలాంటి అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్స్ అంతా కూడా ఏంటి ఈ ప్రాంతాల్లో చాలా ఫేమస్, వరల్డ్ వైడ్ ఉంటున్న ప్రాంతాలు.
దట్ ఈస్ వాట్. సో మొత్తానికి అంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చాలా అద్భుతంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా మరిన్ని కంటెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం జాయిన్ అవుతాం. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీకోసం ఇంకా అద్భుతమైన కంటెంట్ అనేది నేను తీసుకొని వస్తూనే ఉంటాను. కైండ్లీ కీప్ సపోర్టింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై టేక్ కేర్. నెక్స్ట్ వీడియో ఎడిటోరియల్ న్యూస్లో చాలా అద్భుతంగా అనేది మనం కవర్ చేస్తాం అనమాట. సో కైండ్లీ గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే. బై టేక్ కేర్.